టైటిల్ చూస్తే మెంటలెక్కిపోయిందా? ఇదే నిజమైతే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమారం మామూలుగా ఉండదు కదా అని ఫిక్స్ అయిపోయారా? అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? ఏదో గాసిప్ వచ్చి ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఓ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ స్వయంగా చెప్పిన మాట ఇది. ఈ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. మల్టీ స్టారర్ మూవీస్, పాన్ ఇండియా స్టోరీస్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. ఇలాంటి టైంలో మెగా ఫ్యాన్స్కి పూనకాలు లోడింగ్ లాంటి అప్డేట్ వచ్చింది. సింహం సింగిల్గా బరిలోకి దిగితే బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేస్తుంది. అలాంటిది 3 మెగా సింహాలు ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎస్, నిజమే. మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ఈ ముగ్గురి కాంబోలో భారీ మల్టీ స్టారర్ రాబోతోంది. నిత్యం జరిగే వందల ప్రచారాల్లో ఇదొకటి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ విషయం స్వయంగా చెప్పాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇప్పటికే కథ కోసం వర్కౌట్ చేస్తున్నాడట కూడా. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా పిల్లర్ మెగాస్టార్ చిరంజీవి. ఆయన తర్వాత ఆ కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. అందరూ కలిస్తే క్రికెటర్ టీం అవుతుంది అనే ఫన్నీ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. నిజమే, ఇప్పుడు మెగా హీరోలు మల్టీ స్టారర్ చేస్తే ఎలా ఉంటుంది? ఆయన ఇప్పుడు కొత్తగా మల్టీ స్టారర్ చేయడం ఏంటి? ఇదివరకే ఆచార్య, బ్రో, ఎవడు లాంటి మూవీస్లో ఫుల్ లెంత్ నటించారు. చాలా మూవీస్లో మెగా హీరోలు భాగమయ్యారంటారేమో, కానీ ఈసారి అలా కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్తో మల్టీ స్టారర్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు హరీష్ శంకర్. మెగా ఫ్యామిలీ అభిమానుల్లో కమర్షియల్ పల్స్ తెలిసిన దర్శకుడు, భాష మీద పట్టున్న రచయిత హరీష్ శంకర్. తనని తాను పవర్ స్టార్ భక్తుడిగా ప్రకటించుకున్న హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ హీరోగా దువ్వాడ జగన్నాథం డీజే, వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేష్, సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తెరకెక్కించారు. త్వరలో మిస్టర్ బచ్చన్తో రాబోతున్నారు. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ మెయిన్ హీరోలతో మల్టీ స్టారర్ కోసం లైన్ రెడీ చేశానని హరీష్ శంకర్ స్వయంగా చెప్పాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా తీయలేదు. అదే విషయం ప్రస్తావిస్తే పాన్ ఇండియా కోసం అని స్టోరీ రాయలేం. పుష్ప, కాంతారా ఇవన్నీ పాన్ ఇండియా కోసం రాయలేదు. వాటిని పాన్ ఇండియా ప్రేక్షకులు ఆదరించారు అంతే. అయితే చిరంజీవి, కళ్యాణ్, రామ్ చరణ్ కోసం ఎప్పటి నుంచో స్టోరీ లైన్ పై వర్కౌట్ చేస్తున్నాను. త్వరలోనే అది పూర్తవుతుంది. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తే ఇదే అసలైన పాన్ ఇండియా సినిమా అవుతుంది అన్నాడు. మొత్తానికి హరీష్ శంకర్ ఇచ్చిన హింట్ మెగా ఫ్యాన్స్ లో పూనకాలు లోడ్ చేసింది. ఇదేదో ప్రకటన వరకే ఉండిపోకూడదు, నిజంగా వర్కౌట్ కావాలని ఆశిస్తున్నారు మెగా అభిమానులు. కాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.